జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మంగళగిరి పూలే మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాను. ఈ ధర్మదీక్ష ఉద్దేశము నా వ్యక్తిగతమైనదో, లేదంటే నా రాజకీయానికి సంబంధించిందో, లేదంటే బీసీవై పార్టీకి సంబంధించిన అంశమో కాదు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ దీని మీద స్పందించకపోగా ఈ ప్రధాన 5 డిమాండ్లకు సంబంధించి తప్పుడు ప్రకటనలు ఇవ్వడము, కుట్రలు చేయడము మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఇప్పుడు తీరా 2 సంవత్సరాల తర్వాత కూడా కేవలము తప్పుడు ప్రకటనలతో, తప్పుడు కథనాలతో బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు. దీనికి సంబంధించి కమిటీ లేదు, దీనికి సంబంధించి చర్చలు లేవు, దీనికి సంబంధించి గత 10-15 సంవత్సరాల్లో బీసీలకు జరిగిన అన్యాయం పైన, దాడుల పైన, హత్యల పైన అధికారుల నుండి కానీ, కలెక్టర్ల నుండి కానీ ఇటువంటి నివేదికలు తెప్పించుకోకుండా కేవలం ప్రకటనల ద్వారా ప్రజలను, బీసీలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనికి నిర్దిష్టమైన రక్షణ చట్టం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలనేది మా మొట్టమొదటి డిమాండ్. అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి ఏదైతే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారో, ఈ అమరావతి రాజధాని అంటే కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికో, లేదంటే వారి పార్టీకో, లేదంటే వారి సామాజిక వర్గానికో సంబంధించింది కాదు. అమరావతి రాజధాని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు రాజధానిలో భాగస్వామ్యం కావాలి అనేది బీసీవై పార్టీ డిమాండ్. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాలు 99 పైసలతో, 1 రూపాయితో, 50 రూపాయలతో, 99 రూపాయలతో గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు వారి సామాజిక వర్గాలకు ఫిలిం సిటీల పేరుతో, హోటల్స్ పేరుతో, కంపెనీల పేరుతో అనేక రకాలుగా అప్పనంగా అప్పచెప్తే అందులో బీసీల వాటా శూన్యమని ఈరోజు చెప్తున్నాం. ఈరోజు హైదరాబాద్ లో బీసీలు ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే కూడా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే, అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి అమరావతి రాజధానిలో రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు అమరావతి రాజధానిలో
బీసీలకు వాటాలు అడుగుతున్నాము. ఇది న్యాయపరంగా బీసీల వాటా అడగాల్సి వస్తే ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ అవసరాలు మినహాయించిన తర్వాత మీరు ఏదైతే ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్నారో, ఏ ప్రాతిపదికనైతే కేటాయిస్తున్నారో అదే ప్రాతిపదికన బీసీలకు తక్షణ అవసరాల కోసము